అభిషేక్ గారు లాంగ్ గ్యాప్ వచ్చింది, ఏడు చేపలు కదా అసలు. మేము మిమ్మల్ని నుంచి చూసిన తర్వాత ఈయన ఎక్కడికో ఉంటాడు అంటే, అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అలాంటి ఒక రోల్ చేసిన తర్వాత అంటే మీరు ఇప్పుడు గ్యాప్ తీసుకున్న ఈ టైం ఏదైతే ఉందో 3 years or 4 years గ్యాప్, ఆ క్యారెక్టర్ చేయడం వల్ల వచ్చిందా, లేదంటే మీకు స్క్రిప్ట్స్ దాని ప్రకారం ఏం రాలేదా, మీరు చూస్ చేసుకోలేదా? అంటే చేశాక మనకు ఆల్మోస్ట్ అంటే అట్లాంటి సిమిలర్గా ఉండే స్క్రిప్ట్సే వచ్చేయండి. ఒక 3 స్క్రిప్ట్స్ మనం వద్దనుకుని పక్కన పెట్టేసాం. తర్వాత ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనల్ని పక్కన పెట్టేశారు. అంటే మనం రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాను కదా, తర్వాత మనం చేయకుండా వెళ్ళిపోతే బ్యాక్ అయిపోతాం కదా ఇండస్ట్రీలో. సో ఆ ప్రాసెస్లో నాకు ఆ 3 years గ్యాప్ తర్వాత ఈ కథ ఇది నన్నే వెతుక్కుంటూ వచ్చిన కథ ఇది. తిన ద్వారా డైరెక్టర్ గారి ద్వారా నా దగ్గరకు వచ్చిన కథ ఇది 3 years తర్వాత. సో మళ్ళీ దీంట్లో కూడా చిన్న అండర్ కరెంట్లో అడల్ట్ కామెడీ అది ఉంది. ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అదే సేమ్, నాకు మళ్ళీ ఆ షేడ్స్ లేకుండా, నాకు మళ్ళీ సేమ్ వెనక ఆ కథలతో రిజంబ్లెన్స్ లేకుండా చేయమని అడిగాను. సో డెఫినెట్గా యశ్వంత్ ఆ విషయంలో 100% మనకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ ఒక స్టైల్, తన కైండ్ ఆఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు. సినిమా కూడా బాగా వచ్చింది. సో నాకు కూడా మంచి హోప్ ఉంది ఈ సినిమాతోటి. మళ్ళీ మనం ఆ ట్రాక్లో పడతాం, కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాం.